దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రగతిశీల కార్మిక సమైక్య మరియు చైతన్య గ్యాస్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ రక్షణ దినాన్ని పాలక వర్గాలన్నీ అమలు చేస్తున్నారు. రాజ్యాంగ రక్షణ దినాన్ని పాలకవర్గాలు చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అందులో భాగమే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2014 నుండి ఇప్పటి వరకు కూడా కార్మికుల మీద, రైతుల మీద కక్ష కట్టి వాళ్లను అణిచివేతే పరిష్కారంగా పరిపాలిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అందులో భాగమే 29 కార్మిక చట్టాలను, ఎందుకంటే చికాగో అమరవీరుల సాక్షిగా కార్మిక వర్గం తన రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నింటిని కాలరాస్తూ ఈరోజు కార్పొరేట్ తన అనంగా మిత్రులు ఎవరైతే ఉన్నారో అంబానీ, ఆదానీ, ఎస్ఆర్, టాటా, మిత్తల్ రకరకాల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మొత్తం కార్మికుల చేత వెట్టి చాకరీ బానిసత్వం చేయించేదానికి ఒక ప్రయత్నంలో భాగమే ఈ 4 లేబర్ కోడ్లు, నూతన లేబర్ కోడ్లు.